వసతులు లేని వర్సిటీలు, అధ్వానంగా హాస్టళ్లు, పెచ్చులుడుతున్న పైకప్పులు, తలుపులు లేని మరుగుదొడ్లు, నాసిరకంగా భోజనం, ఆందోళన చేస్తున్న చర్యలు శూన్యం, నిధులు పెద్దగా అవసరం లేని పనులు చేయని అధికారులు, బడ్జెట్లో కేటాయింపులు అరకొరే, వాటిల్లోని ఇచ్చేది నామమాత్రమే. చుక్కుచుక్కు బండి పట్టాల కింద నుంచి వెళ్తుందండి. 340 మీటర్ల మేర భూగర్భంలో ప్రయాణం. భూ ఉపరితలంపై ఒక రైలు, లోపల మరొకటి. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణం. పార్లమెంట్లో దుమారం రేపనున్న నీట్. దార్శనిక నేత వెంకయ్య నాయుడు, ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. ప్రధాని మోడీ, మాజీ ఉపరాష్ట్రపతిపై 3 పుస్తకాల ఆవిష్కరణ. న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం. అమల్లోకి నూతన చట్టాలు. కనుమరుగు కానున్న ఐపీసీ, సిఆర్పిసి. వెంకయ్య నాయుడుపై ప్రధాని మోడీ ప్రత్యేక వ్యాసం. ఛాంపియన్లకు 125 కోట్ల భారీ నజరాన్ని ప్రకటించిన బీసీసీఐ. 10 మంది విద్యార్థులు మించితే 2 టీచర్లు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు. పాక్షికంగా హేతుబద్ధీకరణ అమలు చేసిన. ప్రజావాణి వినిపించదా? ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం. సీఎం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో 70% పైగా పెండింగ్. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సిబ్బందికి వెళ్లిన దరఖాస్తులు 13,513 పరిష్కరించినాయి. 3,147 దరఖాస్తులే. సీఎం జిల్లాలోని ఇదే పరిస్థితి. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్ పరిధిలో పరిష్కారం 0. అంగన్వాడీలో రిటైర్మెంట్ లొల్లి. 65 ఏళ్లు దాటితే పదవీ విరమణ తప్పనిసరన్న ప్రభుత్వం. ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది. చైనా పాకిస్తాన్ సరిహద్దులో సుదీర్ఘ కార్యాచరణ అనుభవం ఉన్న లెఫ్టినెంట్ జనరల్. విద్యుత్ కేంద్రాల రక్షణపై పిడుగు. థర్మల్ విద్యుత్ కేంద్రాల పిడుగుల నుంచి రక్షణకు పటిష్ట వ్యవస్థలు. అయినా అవి విఫలం కావడంతో భద్రాద్రి కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్పై పిడుగుపాటు. స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగింపు. వివిధ రాష్ట్రాల నగరాల్లో పూర్తిగా స్మార్ట్ సిటీల పనులు గడువు పెంచాలని విజ్ఞప్తులకే సానుకూలంగా స్పందించిన కేంద్రం. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుంది. బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గం. కేంద్ర మంత్రి బండి సంజయ్. స్వదేశీ న్యాయం. నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు. భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష, సాక్షి అధినియం, ఐపీసీ, బిఎన్ఎస్, సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్, ఎవిడెన్స్ యాక్ట్, బిఎస్ఏగా మార్పు. పోలీసులకు మరిన్ని అధికారాలు. దేశద్రోహం, రాజద్రోహంగా పరిగణన. నిందితుల చేతులకు బెయిలీల పునరుద్ధరణ. బెయిల్ కఠినం. పోలీస్ కస్టడీలో 55 నుంచి 75 రోజులు. తెలంగాణ ఏర్పాటులో డిఎస్ కీలక పాత్ర. గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు. సీఎం రేవంత్. ప్రపంచ వీరులకు 125 కోట్లు. టీమిండియాకు బీసీసీఐ భారీ నజరాన. అంతర్జాతీయ టీ20లకు జడేజా గుడ్ బై. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలోని వీడ్కోలు. ఒక్క రోజులో 3 క్రికెటర్ల నిర్ణయం. స్మార్ట్ సిటీలో గడువు పొడిగింపు. పనులు పూర్తిగా వచ్చే మార్చి 31 దాకా అవకాశం. బదిలీకి లెక్క. విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఉపాధ్యాయులు. 10 మంది పిల్లలున్న పాఠశాలకు ఒక టీచర్. 40 మంది ఉంటే 2, 60 మంది ఉంటే 3. రేవంత్ ఇంటికి గోయల్. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రిని ఆహ్వానించిన సీఎం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చ. విస్తారంగా వర్షాలు. 715 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు. వచ్చే వారం రోజులు వానలే. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. రిజర్వాయర్లకు ఇంకా చేరని నీరు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ కోట. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం ఇంటికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కలిసిన పీయూష్ గోయల్. స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగింపు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో స్పందించిన కేంద్రం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల బదిలీలు. గత తప్పిదాలకు తావు లేకుండా చర్యలు. బదిలీలో వెబ్సైట్ ఆప్షన్ల కేటాయింపు. డిఎస్కు అస్త్రనివ్వాలి. జనసంద్రంగా మారిన మాజీ మంత్రి అంతిమ యాత్ర. టూరిజం కార్పొరేషన్ ఉద్యోగుల మడపై కత్తి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేధింపులు. చీటికి మాటికి సస్పెన్షన్లు, మెమోలు. రోడ్డున పడ్డ 30 మంది ఉద్యోగులు. కోర్టు ఉత్తర్వులు సైతం బేఖాతరు. పీకల్లోతు అవినీతిలో కార్పొరేషన్. కొత్త సర్కారుపై ఉద్యోగుల ఆశలు. గృహజ్యోతి కోసం లక్షలాది మంది ఎదురుచూపు. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల మంది అర్హత ఉన్న 34 లక్షల. కేబినెట్లో వివక్ష. ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రాధాన్య శాఖలు. మంత్రివర్గంలో అతిథికులు దక్షిణ తెలంగాణ వారే. సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకరు అందరూ అక్కడి వారే. బీఆర్ఎస్ హయాంలో అన్ని జిల్లాలకు సమప్రాధాన్య. ప్రభుత్వం పార్టీ తీరుపై సీనియర్ నాయకులు కినుక. రేవంత్ రెడ్డికి మూకుతాడు. ఏకపక్ష నిర్ణయాలకు బ్రేక్. నెగ్గిన సీనియర్ల మాట. వలస నేతలకు మంత్రి పదవులు వద్దన్న అధిష్టానం. నామినేటెడ్లోనూ సొంత నిర్ణయాలు ఇక చెల్లవు. అసెంబ్లీలో నిలదీస్తాం. మోతీలాల్కు హాని జరిగితే సర్కారుదే బాధ్యత. ఆయనతో నిరాహార దీక్ష విరమింపజేయాలి. నిరుద్యోగులతో సీఎం రేవంత్ చర్చలు జరపాలి. రాసిచ్చిన బాండ్ పేపర్ సంగతి ఏం చేశారు? రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలే. జాబ్ క్యాలెండర్ ఏమైంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆటో యాప్ ఇంకెప్పుడు టీ హబ్ ద్వారా ప్రత్యేకంగా రూపొందిస్తామన్న సీఎం రేవంత్. 6 నెలలు గడుస్తున్నా మొదలు కాని కసరత్తు. బిల్లులు ఇవ్వకుంటే ఉద్యమం. రాష్ట్ర వ్యాప్తంగా 1200 కోట్లు బకాయిలు. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినాం. టీ20లకు గుడ్ బై. వీడ్కోలు పలికిన విరాట్, రోహిత్, జడేజా.